మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా యోయో టీవీ వీక్షకులకు అందరికి కూడా నూతన సంవత్సర మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు మిత్రులు నిరుద్యోగ సంఘానికి సంబంధించినటువంటి మిత్రులు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించినటువంటి వారు, చంద్రమౌళి గారు వారి యొక్క అన్ని ఇబ్బందులు చెప్పారు. ఇవన్నీ కూడా సహేతుకమైనటువంటి వాళ్ళ డిమాండ్సే. వాళ్ళు అడిగే దాంట్లో ఏ విధమైన పొరపాటు కానీ తప్పు కానీ లేదు. దీన్ని వివరణించుకోవాల్సినటువంటి అవసరం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉన్నది. దీన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. దీంట్లో ఇక్కడ ఫస్ట్ ఫండమెంటల్గా మనం ఇక్కడ బడ్జెట్, ఇది యాన్యువల్ బడ్జెట్. యాన్యువల్ బడ్జెట్లో ఇప్పుడు నిరుద్యోగ భృతి కానివ్వండి, ఆ రాజీవ్ దాని కింద పెట్టే దాని కానీ వాటి గురించి మాత్రమే ప్రస్తావన వస్తుంది. కానీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేది కనీసం ఎలాగో ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతాన్ని ఇస్తారేమో ఈ బడ్జెట్ లో పెడతారేమో వాళ్ళు ఆశపడ్డారు. ఓకే, అయితే ఇప్పుడు దాని వాళ్ళ ఆశపడ్డరు. బడ్జెట్ లో పెట్టినంత మాత్రాన ఇవ్వరనేది ఏం లేదు. లాస్ట్ బడ్జెట్ లో పెట్టినాం, ఇంప్లిమెంట్ కాలేదు. దాని వెసులుబాటు చూసుకొని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఆపడం జరిగింది. అప్పుడు ఒక 6 months 8 months బ్యాక్ దాన్ని పునరుద్ధరిస్తారు. బడ్జెట్ లో ప్రస్తావించాల్సిన అవసరం లేదు, దాన్ని చేయగలుగుతారు. రెండవది, ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి ఇవ్వాల్సిన పెండింగ్ వాటిది అవుతుందో అది కూడా బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అది ఎలా వాళ్ళ దగ్గర ఉన్నాయి, తీసుకున్నారు, ఇవ్వాలి. కానీ బడ్జెట్ ప్లానింగ్ లోపల మనం పెట్టాల్సిన అవసరం ఏం లేదు దాన్ని. అయితే మొట్టమొదలు నిరుద్యోగుల గురించి మనం అడ్రస్ చేద్దాం. చేయండి. నిరుద్యోగుల యొక్క సమస్య ఎప్పుడైతే బిఫోర్ ఎలక్షన్స్ అందరూ కూడా ఆ 2 ఉద్యోగాలు కూడా కొడితే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని పార్టీ రాజకీయంగా ఒక నేరేటివ్ స్లోగన్ ఇవ్వడం, డిలే అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు పోవట్లేదు. డిలే అయిన మాట వాస్తవం. జరిగిన తప్పునైనా ఒప్పుకోవడం సహేతుకంగా మనం ఏదో పైన పెట్టి మాట్లాడడం కాదు. నిరుద్యోగులు అనేది రైతుల కంటే ప్రధానంగా నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, అనేకమైనటువంటి సెక్టార్సు అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేయడం వల్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళని ఏ విధంగా కూడా విస్మరించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ దానికోసం ఏం చేస్తున్నారు అంటే మీరు కూడా చూడాలి ఈ 2 సంవత్సరాల జరిగిన పరిణామాలు. అప్పటి వరకు కేవలం పేపర్ లీకులు, ఎగ్జామినేషన్స్ పెట్టుకుంటూ పెండింగ్ ఉన్నటువంటి దాన్ని కార్యరూపం చేసి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. 67,000 ఇచ్చిండ్రా, 65,000 ఇచ్చిండ్రా, 70,000 ఇచ్చిండ్రా, అంకెనైతే మీకు పబ్లిక్ డొమైన్ లో ఉంటది. నేను పొరపాటుగా ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు రేవంత్ రెడ్డి గారు 70,000 చెప్పిండ్రు, ఇంకోళ్ళు 1,00,000 చెప్పి పబ్లిక్ డొమైన్ లోనైతే పెట్టినటువంటి ఫిగరే, అదైతే ఎక్కడికి పోదు కదా. అంటే ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఏంది కదా, 10 సంవత్సరాలుగా కానటువంటి రిక్రూట్మెంట్ ఈ సంవత్సరంలో జరిగింది. అంటే ఒక పాజిటివ్ స్టెప్ కదా. అంటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది పాయింట్. ఇక్కడ పాయింట్ మనం విశ్వాసపడదు. ఒకటి ఏంటంటే మనము అగ్రెసివ్ గా చెప్పడంకు ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. 9.5 సంవత్సరాలుగా వాళ్ళు చేయలేనటువంటి దాన్ని అనేక చిక్కులతోటి అనేకమైనటువంటి ఎగ్జామ్స్ పెట్టుడు, రద్దు కావడము, ఇవన్నీ ఉన్నటువంటి దాన్ని కొలిక్కి తెచ్చి ఈవెన్ గ్రూప్ 1 కూడా మీకు రిక్రూట్మెంట్ జరిగింది. డిఐసి కూడా పెట్టడం జరిగింది. మెగా డిఐసి పెట్టిందా లేదా, మళ్ళీ కంటిన్యూషన్ డిఐసి కండక్ట్ చేసిందా లేదా, 9.5 సంవత్సరాలు కండక్ట్ చేయలేదు. ఈ స్టెప్ను కూడా అప్రిషియేట్ చేయాలి. మొత్తం అయిపోద్ది టోటల్గా ఎట్ ఏ టైం మొత్తం రాగానే 2 లక్షల రూపాయల. అప్పటి వరకు ఆ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1,95,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు ఇచ్చిండ్రు. అది ఏ కమిషన్? బిస్వాల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 1,95,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు అసెంబ్లీలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రకటించారు. దాని మీద అనేకమైన చర్చ జరిగింది. ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఫిల్ అయినాయి. ఇంకా 1,30,000 1,40,000 ఇంకా కూడా ఖాళీలు ఇప్పుడు రిటైర్మెంట్స్ ఖాళీలు అవుతుంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. వీళ్ళు బడ్జెట్ లో చెప్పాల్సిన అవసరం దీనికి లేదు. ఇంకా అసెంబ్లీ నడుస్తున్నది కాదు సార్. ఇప్పుడు మామూలుగానే 2 సంవత్సరాల
27 నెలల కాలంలో మేము తప్పు చేసామని క్లారిటీగా ఆయన చెప్తున్నారు. తప్పు చేయండి. మరి అప్పు నేను 27 నెలల్లో తప్పు చేశాను ఆయన ముఖ్యమంత్రి చెప్తాను. మరి 27 నెలలు అయ్యింది కదా, మరి 27 నెలల్లో మీరు అన్నది ఏంటి? సంవత్సరం లోపు మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీరు చెప్పిందే వాళ్ళు అడుగుతున్నారు తప్ప వాళ్ళే గుంతమ కోరిక ఏమీ కోరట్లేదు. వాళ్ళని మనం తప్పని అంటలేము, వాళ్ళ ఆవేదనను మనం తప్పంటలేము, వాళ్ళ ఆవేశాన్ని తప్పంటలేము. జరుగుతున్న విషయాన్ని మాత్రం విశ్లేషించడానికి, దాన్ని వివరించడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పుడు విశ్రాంత ఉద్యోగుల గురించి కానివ్వండి, నిరుద్యోగ యువకుల గురించి కానీ ఎక్కడ మనం తప్పు పట్టట్లేదు. వాళ్ళకి ఆకలి ఉంది, అడుగుతున్నారు. పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దీన్ని ఇక్కడ మనం తప్పించుకుంటలేము. కాకపోతే ఇప్పుడు పెట్టింది కూడా చూడండి, మీకు అందలేదు, ఓకే. అందిన వాడైతే ఒకటి వరుస క్రమం స్టార్ట్ అయింది కదా. 9.5 సంవత్సరాలుగా అది పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూ మీకు ఇప్పుడు 9 సంవత్సరాలు జరగలేదంటారు కదా, 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం రాలేదు, మేము తీసుకురాలేదా? ఒక్క మాట, మీరు ఇంకో చిన్న అబద్ధాలు ఆడుతున్నారు. 67,000 ఉద్యోగాలు వాస్తవం కాదు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 11,692 ఉద్యోగాలు మాత్రమే. మా పిల్లలు సాంప్రదాయం మీకుందేమో కానీ మాకైతే లేదు. విమర్శలు వద్దు. మీరు ఒక మాట మీరు అడిగినరు, మీరు చెప్పినంతసేపు నేను విన్నా, ఇంటరప్ట్ కాలేదు. మీరు సమయం తీసుకొని మీరు చెప్పండి. ఇక మీరు మనం ఏదో ఇట్లా ఘర్షణ పడితే కానివ్వండి. ఒకటి డిబేట్ అన్నది మా నుంచి వివరణ కానివ్వండి, అర్థవంతంగా అయితే ఉపయోగం. మీరు ఆవేశంగా మాట్లాడి మేము ఆవేశంగా సమాధానం చెప్పడం వల్ల సమస్య సాల్వ్ కాదు, దానివల్ల ఉపయోగం లేదు. మీరు చెప్పిన పాయింట్స్ అని మీరు చెప్పి నేను విన్నా. నేను చెప్పే వివరణ 67,000 గత ప్రభుత్వం ఇచ్చింది, మేము ఫుల్ఫిల్ చేసినామా లేదా? వాళ్ళు చేస్తే మేము వద్దని లేదు, వాళ్ళ కాలంలో పూర్తి చేస్తే మేము వద్దని లేదు కదా. పూర్తి చేసినాం కదా. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అని ఈ ప్రభుత్వం పెండింగ్ పెడితే బాగుండేదా? ఎవరో ఒకటిన అసెంబ్లీ నేను సెక్రటరియట్ లో కూర్చొని ఇంకొక 50 సంవత్సరాలకు ఆయుష్ ఉన్న సెక్రటరియట్ ను కూలగొట్టి బిల్డింగ్ కట్టినట్టు నేను వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ ఉద్యోగాలు మేము ఏం కొత్త ఉద్యోగాలు ఇస్తామంటే బాగుండేదా? గవర్నమెంట్ ఒక్క విషయం అండి. ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి మన ఒక ఈగోస్ కు సంబంధించిన ఇష్యూ కాదు. ఒకటి ఎనీ గవర్నమెంట్ ఈజ్ ఎ కేర్ టేకింగ్ కంటిన్యూషన్. అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైనా ఆ ప్రభుత్వం చేసి ఎక్కడికి ఆగిపోయిందో అక్కడ నుంచి కంప్లీట్ చేసుకుంటూ పోవాల్సిందే. నేను చేసినవా, నువ్వు చేసినవా, శిలాపలకం మీద నీ పేరు ఉందా, నా పేరు ఉందా, దీని మీద అది దాని నియామక పత్రం మీరు ఇచ్చిందా, మేము ఇచ్చిందా అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం అనౌన్స్ చేసిందని చెప్పి ఇప్పుడు వాళ్ళ అధికారం లేకుండా వాళ్ళని పిలిచి ఇప్పియాలనా? ఇది రాజకీయంగా మాట్లాడినట్టు. ఆవేశంగా రాజకీయంగా మాట్లాడినంత మాత్రాన సమస్యలు సాల్వ్ కావు. 67,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయింది, నిజమా అబద్ధమా? 11,000 మా సమయంలో రావచ్చు, 5,000 వచ్చినాయి అనుకోండి, మాకేం దాంట్లో ఏమి. ఈ సమయంలో రిక్రూట్మెంట్ అయిందా కాలేదా? కంటిన్యూషన్ అయినా వాళ్ళు మళ్ళీ ఇంకొక 6 నెలలు కూడా వాళ్ళే అధికారంలోకి వచ్చింటూ ఇంకో సంవత్సరం కూడా పెండింగ్ పెట్టేవాళ్ళు. ఎందుకు ఉద్యోగాలు పెండింగ్ పెట్టిన కేసీఆర్ గారు? జీతాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి 9.5 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఏమైనా ప్రైవేట్ మన అవుట్ సోర్సింగ్ నుంచి కంప్లీట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది మీరు ఈ యొక్క నిజాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఇచ్చిండ్రు, కంటిన్యూషన్ ఇస్తారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపు కాకపోయినా ఇంకొక సంవత్సరం లోపైనా ఇంకో సంవత్సరం లోపైనా పూర్తిగా మీకు ఇచ్చినట్టు పూర్తి వాగ్దానం పూర్తి చేస్తారు. మీరు కేవలం ఆవేశపడి ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తే మీరు రాజకీయంగా ఉపయోగపడతారు తప్ప మీ యొక్క లక్ష్యాలను చేరుకోలేరు. ఇది నిరుద్యోగులకు సంబంధించి. విశ్రాంత ఉద్యోగుల గురించి ఒక ప్రశ్న నేను వారిని అడగదలుచుకున్నాను, క్లారిటీ కోసం. అడగండి. చంద్రమౌళి గారు, నేను ఒక విషయం అడుగుతున్నా. ఈ 2.5 సంవత్సరాలుగా మాత్రమే పెండింగ్ ఉన్నాయా మీకు ఇచ్చేటువంటివి? అంతకుముందు ఏమైనా పెండింగ్ ఉండదు? నా దగ్గర సమాచారం లేక అడుగుతున్నాను, దయచేసి మీరు వేరే తిరిగి అనుకోవద్దు. విమర్శించడానికి అడుగుతలేను నేను. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ ప్రారంభమైంది సార్. వాయిస్ లో ఉందండి బాగా. చెప్పండి. ఓకే 2024 మార్చి నుంచి మేము రిటైర్మెంట్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచింది కాబట్టి ఆ 3 సంవత్సరాలు రిటైర్మెంట్స్ లేవో ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సినట్టు అవసరం లేదు. మేము ఎప్పుడైతే రిటైర్మెంట్ అయినామో దాదాపు మన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూసినా కానీ రిటైర్మెంట్ అయినాక 1 month లోపలే. అదంతా మీరు చెప్పింది మేము విన్నాము. నాకు సమాచారం కావాల్సింది ఏంటంటే 2024 కంటే ముందు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు అప్పుడున్నటువంటి 2023 ఏదైతే గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి వాళ్లకు వితౌట్ పెండింగ్ మీకు పేమెంట్ జరిగిందా?
చెప్తాది. ఇప్పుడు 2021 మార్చి వరకే గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయింది. ఎందుకంటే 2021 మార్చి నుంచి 24 దాకా రిటైర్మెంట్ కాలే. అయితే 2021 మార్చి కంటే బిఫోర్ అయిన రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాదాపు రావాల్సినటువంటి 56 లక్షలు ఏక మొత్తంగా 1 మంత్ 2 మంత్ లోపల ఇచ్చారు. కానీ 21 కంటే ముందు 21 కంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయినటువంటి డబ్బుల్ని వెంటనే అంటే 1 మంత్ 2 మంత్స్ లోపల వాళ్ళందరికీ వచ్చినాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ పాయింట్ కోసం, ఎందుకంటే మేము చెప్తే రాంగ్ అంటారు కాబట్టి చెప్తాను. ఓకే, ఒక 2 సంవత్సరాలు ఒక 3 సంవత్సరాలు ఏదైతే మీరు వయోపరిమితిని పెంచినరో ఎట్ ఏ టైం రిటైర్మెంట్స్ వచ్చినాయి 24 లో. మీ ప్రాక్టికల్ ప్రాబ్లం, ఎందుకంటే వారు అడుగుతుంది న్యాయమైన డిమాండ్. న్యాయమైనది కాదు, దాచుకున్నారు సార్ డబ్బులు, వాళ్ళ డబ్బులు అవును, వాళ్ళ డబ్బులు ప్రభుత్వము వాళ్ళ మీద ఏదో కన్సర్న్ చూసేది ఏం కాదు, అది వాళ్ళ హక్కు, వాళ్ళ సొంత డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకున్నట్టు గవర్నమెంట్ దాచిపెట్టుకున్నారు, అది ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్ మీరు కొద్దిగా అవగతం చేసుకోండి. ఏంటంటే 21 వరకు రిటైర్మెంట్స్ అనేది రెగ్యులర్ గా జరుపుకుంటూ వచ్చినాయి. వయోపరిమితిని పెంచడం వల్ల 3 సంవత్సరాలది ఎట్ ఏ టైం రిటైర్మెంట్ ఏజెస్ పెరిగినాయి కాబట్టి 24 నుంచి ఒకటేసారి వచ్చి మీద పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఎట్ ఏ టైమ్ ఈ రిటైర్మెంట్స్ అనేవి రావడం జరిగింది. ఈ జరిగిన సందర్భంలో కూడా ఎట్ ఏ టైం పేమెంట్ చేయలేకపోయారు. అంటే వీళ్ళు వచ్చినటువంటి సంఖ్య చాలా పెద్ద సంఖ్య వచ్చింది రిటైర్మెంట్స్, అది ఎట్ ఏ టైం పేమెంట్ చేయలేక పెండింగ్ పడ్డది. ఈ యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడతా. అయితే 24 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినప్పుడు దాదాపు మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు ప్రతి నెల ఒక 1000 మంది 900 నుండి 1000 మంది రిటైర్మెంట్ అవుతారు. ఈ ప్రతి నెల 1000 మంది రిటైర్మెంట్ అవుతున్నటువంటి రిటైర్మెంట్ వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళకి ప్రభుత్వం భారం అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల ఇవ్వకపోవడం వల్ల మొదటి నెల 1000, 2వ నెల 1000, 2000, 3000 ఇట్లా పెరుకుంటూ వాళ్ళు ఎంతవరకు వచ్చిందంటే 24,670 మంది దాకా వచ్చింది. అంటే 24,000 20,500 యాజ్ పర్ రికార్డ్. నేను ఇప్పుడే చూసిన గూగుల్లో ఉన్నది చెప్తాను. సార్ ఇలా నేను చెప్తాను సార్, ఇలా కూడా నేను లెక్క చెప్తా సార్. 13,323 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 7,177 మంది టీచర్లు. వీళ్ళు ఎప్పుడు అంటే 31 డిసెంబర్ 2025 వరకు అయ్యింది. 20,500 మంది అప్పుడు అయింది. ఓకే సార్, ప్లీజ్. అయితే నేనంటే ఫ్యాక్ట్స్ తెలవాలి, మనం ఫ్యాక్ట్స్ మీద మాట్లాడాలనే ఉద్దేశంతో వారిని చెప్పమని నేను చెప్తే ఇది కావాలని చెప్పింది అంటారు. వారు చెప్పారు కాబట్టి హార్స్ మౌత్, వారు చెప్పింది కరెక్ట్ ఉంటుందని వారితో చెప్పించిన. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 20,500 మంది ఎట్ ఏ టైం ఒకసారి వచ్చి పడడం జరిగింది 24 నుంచి ఇప్పటి వరకు. అయితే వారు చెప్పిన మాట వాస్తవం. ఏ నెల ఆ నెల ఇచ్చుకుంటూ పోయి ఉంటే బర్డెన్ ఉండేది కాదు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే మీకు 24 గవర్నమెంట్ వచ్చిన ఇమీడియట్ గా ఫస్ట్ నెల జీతాలు ఇచ్చే పరిస్థితిలో అప్పటి వరకు ఉన్న ప్రభుత్వం లేదు. 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు ఇచ్చేటువంటి దాన్ని మొదటి తారీఖు జీతానికి తెచ్చే వరకు కొంత వెసులుబాటు సమయం పట్టింది. ఆ సమయంలో వీళ్ళంతా స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఎట్ ఏ టైం ఇవ్వడం ఇది పేరుకపోయింది. నెలకు 1,000 కోట్ల రూపాయలు వీళ్ళకు వెచ్చిస్తే మాత్రమే ఇమీడియట్ గా ఇవన్నీ క్లియర్ అవుతాయి. 1,000 కోట్లు అంటే ఇప్పుడు ఒకళ్ళు 50 లక్షలు వస్తుండొచ్చు, 70 లక్షలు వస్తుండొచ్చు. వాళ్ళకు ఉండేటువంటి ఆయన కూడా అదే సార్, 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా, ఓ 10,000 కోట్ల రూపాయలు చేస్తారండి, ఇస్తారు. 70 మంది చనిపోయారండి సార్, వాళ్ళ జీవితాలు ఒక మాట అండి. చనిపోయిన వాళ్ళ పాపం ఎవరు కూడా వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడొద్దు, చేయొద్దు. ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళకు ఈహెచ్ఎస్ స్కీమ్ పెట్టి ఇన్సూరెన్స్ పెట్టి చనిపోయిన వాళ్ళకి అదనంగా 10 lakhs రూపీస్ కూడా రావాలని కూడా గవర్నమెంట్ మొన్న అనౌన్స్ చేసింది, ఇచ్చింది. డిఏ కూడా అనౌన్స్ చేసింది. బట్ కాకపోతే ఒకటి ఏంటంటే ఇమీడియట్ గా ఈ స్టాగ్నేషన్ ఎందుకు వచ్చింది? ఈ రిటైర్మెంట్స్ వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఈ 3 ఏళ్ళ నుంచి ఎందుకు ఆగినాయి? ఎట్ ఏ టైం రావడం వల్ల 3 ఏళ్లు పెరిగిన వయో పరిమితిది ఒకేసారి మీద పడడం వల్ల జరిగినటువంటి పరిణామం ఇది. ఈ పరిణామం వల్ల లేట్ అయింది. దాన్ని త్వరలోనే, అంటే యాజ్ ఎర్లీ యాజ్ త్వరలో అంటే 1 నెల, 2 నెలల, 3 నెలల ఇది కాదు, వీలైనంత షార్ట్ పీరియడ్ లో క్లోజ్ చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు ప్రైవేట్ గా వచ్చిన చిట్ చాట్ లో కూడా చెప్పిండ్రు. అది ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద అడ్రస్ చేసిన, పబ్లిక్ గానే అప్పీల్ చేసిన, నెలకు 1,000 కోట్ల రూపాయలు తెచ్చి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి. సరే, ఆయన స్లాంగ్ లో ఆయనకు ఉన్నటువంటి దాంట్లో వారు చెప్పినారు. అంటే మీకు ఇక్కడ దాపరికమేం లేదండి. ఈ ఇష్యూ ఏదో
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేసినటువంటి ఇష్యూ కాదు, ఎట్ ఏ టైం మీద పడడం వల్ల వచ్చినటువంటి సమస్య. కానీ దీని మీద ఒక నిర్ణయం దీని భయం తీసుకోవట్లేదు. తీసుకుంటాం. తీసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఒకటి 20 నెలలు అయిపోయింది 3 సార్. సంవత్సరాలుగా వయో పరిమితి పెరిగిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడెక్కడ వాడుకుంటారో అప్పుడున్న ప్రభుత్వం కాదు సార్, దాన్ని ఇప్పుడు కనుక స్టోర్ చేసి ఉంటే తెలంగాణ- ఇచ్చేవాళ్ళం. ఒకటండి, తెలంగాణ అప్పుడున్న వస్తే- ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళు ఏవైతే అన్ని గవర్నమెంట్ అదే సార్, అదే అన్నా. స్టోర్ చేసి ఉంచలే కదా. కాదు, తెలంగాణ- రాగానే మేము నెల జీతాలు ఇవ్వాలన్నా, అదే. స్టార్టింగ్ మీకు ఇమీడియట్ గా బెనిఫిట్స్ ఇచ్చే దగ్గరకు ఉన్నాయా, కొత్త ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఇవన్నిటి పరిస్థితి ఉన్నది. Right. కాబట్టి ఏదో కేవలం తప్పు పట్టడం కాదు, మీరు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా మీకు వాళ్ళు అర్థం చేసుకోబట్టి ఇప్పటి వరకు ఆగారు సార్. 100% మీరు దానికి సరిగ్గా మీరు అర్థం represent చేసుకోవాలి, చేయండి. చేయాల్సింది. మీరు అందరితోటి బాగా చేస్తున్నారు, అదే విధంగా రిప్రజెంట్ చేయండి. త్వరగా మీ పరిష్కారం అయిపోతే ప్రభుత్వం మీ విషయంలో చాలా సీరియస్ గా దాన్ని సాల్వ్ చేసేటువంటి దశగా ఉన్నది. రైట్ రైట్ మల్లిపాక యాదగిరి గారు శ్రీనివాస్ గారు చెప్పండి. అడిగి గారు సార్ 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 ఒక్క నిమిషం మీరు ఈయన బీఆర్ఎస్ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాక మీరు రాసుకోండి అది. యా మల్లిపాక యాదగిరి గారు బాగా లేట్ అయ్యారు మీరు. సరే రైట్.